మై యూట్యూబ్ ఛానల్. సో చూడండి ఇద్దరు తలకాయ నొప్పి వచ్చేసి ఇవాళ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు కదా, బంగారుపేట్ పానీపూరి చేస్తా ఉన్నాం మేము ముగ్గురును. సో ఎవరు చేస్తూ ఉండేదంటే చెప్పి అట్లా అనుకోని వద్దాం, నేను ఏం చేస్తూ ఉండేది. మీకు ఈ ప్రొసీజర్స్ అంతా ఏమి ఎట్లా అని చూపిస్తాము రండి. సో గైస్ ఇప్పుడు మేము దీన్ని కుక్కర్లోకి బఠానీను అండ్ ఇంకా ఉల్లిగడ్డలు ఎత్తుకోవడము. బఠానీ ఓవర్ నైట్ సోక్డ్, కానీ నేను కొంచెం స్ప్రౌట్స్కి యూస్ చేస్తాను కాబట్టి ఇది మొలకలు వచ్చింది, మీరు ಯಾವುದన్నా ఎత్తుకొనొచ్చు. సో దీనికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సో గైస్ మనము విజిల్కి పెట్టేసినాము, ఒక 4 to 5 విజిల్ వస్తే చాలు. సో ఇన్ని ఐటమ్స్ ఎత్తుకోవడము. సో గైస్ ఇప్పుడు అది కుక్కర్ విజిల్ వచ్చేపటికే మనం నెక్స్ట్ మసాలాకి ఏమేమి వేయాలని చూపిస్తాం రండి. సో మసాలాకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి 1 కప్ టమాటో. మనం ఎంత టమాటో ఎత్తుకోవడమో అదే ఈక్వల్కి ఆనియన్స్ ఎత్తుకోవాలో అది 1 కప్ ఎత్తుకోండాను. అండ్ మీకు ఏమైనా స్వీట్ కొంచెం చాలా కావాలంటే మీరు టమాటో ఇంకొంత యాడ్ చేసుకోవచ్చు, ఈక్వల్గా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 ఎత్తుకోవడము. అండ్ 2 గ్రీన్ చిల్లీ ఎత్తుకోవడము. అండ్ ఇంజి అని ఇంకా తెల్లగడ్డలు ఎత్తుకోవడము. మీ ఇష్టం గైస్, తెల్లగడ్డలు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బిర్యానీ ఆకు, పట్టె, లవంగము, జీలకర్ర అంతా యాడ్ చేసుకొని మనం ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. దాన్ని మీకు గ్రీన్ కలర్గా వస్తుంది ఆ పేస్ట్ యాక్చువల్లీ. ఆ పేస్ట్ని మనం నెక్స్ట్ ఏం చేయాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం అప్పుడే విజిల్ పెట్టుకుంటాం కదా గైస్, అది రెడీ అయింది. అండ్ ఇక్కడ మా సిస్టర్ పానీపూరి చేస్తూ ఉంది, అంటే హోమ్ మేడ్ పానీపూరి. యాక్చువల్లీ ఏమైందంటే మేము జెప్టోలో ఆర్డర్ చేస్తాము అనుకొని ఉండింది, బట్ జెప్టోలో అవుట్ ఆఫ్ స్టాక్ అయింది కాబట్టి మేము హోమ్ మేడ్ పానీపూరి ట్రై చేస్తూ ఉన్నాము. పానీపూరి వచ్చేసి ఉబ్బలేదు గైస్, లైక్ ఫ్లాట్ పూరిగా వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ మేము చూపిస్తూ ఉన్నాను, ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అప్పుడే రుబ్బెట్టుకుంటాం కదా గ్రీన్ మసాలాని, దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆ పచ్చి వాసన పైగంట మనం బాగా ఉడికించుకోవాలి. అంటే ఆయిల్లో ఏం మనం వేసినామో అది పైన తేలల, లైక్ లైట్గా తేలినప్పుడు ఇట్ ఇస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనే తర ఉంటుంది. నెక్స్ట్ ఈ మసాలా నేను చూపిస్తూ ఉన్నాను కదా, సాల్ట్, ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం. ఇన్ని మసాలాని మనము ఈ గ్రీన్ కలర్ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా. అండ్ చూడండి మీకు కనపడుస్తుంది కదా, బాగా బాయిల్ అయింది, ఇట్స్ రెడీ. సో అప్పుడు మనము నేను చూపించిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా ఎందుకంటే ఫ్లేవర్ కోసం గైస్, బాగుంటుంది అనేసి మనం ఇన్ని మసాలాలు యాడ్ చేస్తూ ఉన్నాము. మీకు ఇట్లా ఈ మసాలా ఏమీ వద్దంటే చాట్ మసాలా, సాల్ట్, కొంచెం కారం వేసుకుంటే చాలు. అండ్ మనం అప్పుడే ఒక 5 విజిల్స్ పెట్టినాం కదా బఠానీను, ఉర్లగడ్డ, దాన్ని ఉడికేకి పెట్టేయాల సైడ్లో. ఇక్కడ మా పిన్నయ్యలు వచ్చి హెల్ప్ చేస్తాను పూరి చేసేకి అని వచ్చిండారు. సో ఇప్పుడు నేను మా అక్క కలిసి ఆనియన్స్ అంతా కట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఆ మసాలాకి ఆనియన్స్ అంతా పైన వేసుకొని తింటేనే టేస్టు. అండ్ యా గైస్, ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించే విధంగా మీతో పూరి ఉంటే ఆ పూరిని బాగా స్మాష్ చేసుకోవాలి. పూరిని స్మాష్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న గ్రీన్ మసాలాని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ధారాళంగా యాడ్ చేసుకోండి, మీకు ఎంత కావాలనో అంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా పూరికి యాడ్ చేస్తే. అండ్ కొంచెం కార్న్ఫ్లేక్స్ వేసుకుంటున్నాను, అంటే మిక్చర్, మీరు ಯಾವುದన్నా యాడ్ చేసుకోవచ్చు. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకో. యమ్మీ మసాలా పూరి రెడీ అయింది. ఫస్ట్ మా అక్కకి వేస్తాను నేను. ఎట్లుంది టేస్ట్? మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను తింటాను. చాలా బాగుంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. బంగారుపేట పానీపూరి ఉంటుంది. బెంగళూరు ఎవరైనా తింటే కమెంట్ చేయండి. సూపర్గా ఉంది. సో గైస్ మీరు డెఫినెట్లీ ట్రై చేయాలా.
బెంగళూరుకి వస్తే ఎవరైనా 100% ఈ చాట్ మీరు ట్రై చేయాలి మసాలా పూరి, బంగారుపేట మసాలా పూరి అనేసి చాలా బాగుంటుంది టేస్ట్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సింపుల్లో మాకు కొంచెం ఏం కష్టమైందంటే పూరి ఇంట్లోనే చేస్తాము అని కొంచెం చేస్తే మీరు చూస్తే పూరి లాగా రాలేదు, చపాతీ లాగా వచ్చింది. సో అది సీయింగ్ అంత టేస్ట్ అంత సూపర్గా ఉంది గైస్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై అనే ప్రూఫ్ చూడండి గైస్. సో గైస్ నెక్స్ట్ మీకు ಯಾವ ಥರ ವ್ಲಾಗ್ ಕಾಲ್ನೋ ప్లీజ్ కమెంట్ చేయండి, నేను చేసి పెట్టాను. సో గైస్ ఫైనల్లీ అంతా బాగా తింటివి, ఫుల్ టైర్డ్ అయిపోతుంది. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe, comment to my YouTube channel. Bye guys. Bye bye.